ఆశుతోష్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, తర్వాత లాస్ట్లో మన హిట్మర్ హిట్టింగ్, ఓవరాల్గా పంజాబ్ ఫీల్డింగ్, వీటికి ఏం రేటింగ్ ఇస్తారు కింద నాకు చెప్పండి. ఈ పంజాబ్ కింగ్స్ టీం ఉందే, వీళ్ళు ప్రతి మ్యాచ్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తున్నారు. ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలవడం, గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం, దాదాపుగా చేజ్ చేసేయడం, చిన్న స్కోర్ని డిఫెండ్ చేసేసుకోవడం, ఇంట్రెస్టింగ్గా మార్చేస్తున్నారు. ఒకటి అర్థమైంది, సీజన్ మొత్తం అంతా పంజాబ్ కింగ్స్ ఆడుతుంటే మ్యాచ్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, లాస్ట్ ఓవర్ దాకా, లాస్ట్ బాల్ దాకా ఏమైనా జరగవచ్చు, ఎవరైనా గెలవచ్చు. అది వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఇంట్రెస్ట్ అనమాట. ఏం ఆడుతున్నారా చెప్తా, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నమస్కారం, నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ మొహం ఈ ఛానల్ చూసుకుంటూ పోయింటే వి ఆర్ స్టంప్ టేల్స్. బాయ్ అన్న రండి అన్న. ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. రివ్యూ ఆఫ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, పంజాబ్ కింగ్స్ కూడా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి వాళ్ళు వస్తున్నారు. సో బేసిక్గా ఏంట్రా అంటే వీళ్ళకి ఎలా అంటే ఇప్పుడు మ్యాచ్ని ఎలా ఇంట్రెస్టింగ్గా మార్చాలో పిహెచ్డి కోర్స్ చేసినట్టుగా ఉన్నారు పంజాబ్ కింగ్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయలే, 147 కొట్టారు. అది కూడా ఎందుకు వచ్చింది, అసలు ఆడించని ఆశుతోష్ని ఇంపాక్ట్ సబ్గా దింపాల్సి వచ్చింది. బికాస్ మిగతా అందరూ త్వరగా అవుట్ అయిపోయారు. ఎవరు కొట్టకపోయేసరికి ఆశుతోష్ని దింపి తనకు 31 కొట్టి 147 వెళ్ళింది. లేకపోతే అది లేదు. తర్వాత చేజ్ మొదలెట్టిన రాజార్ నెమ్మదిగా స్టార్ట్ చేశారు. తనుష్ కోటి అంతా ఓపెన్ చేశారు, ఎవరికి అర్థం కాలేదు. అంటే రంజీ ట్రోఫీలో ఈ కుర్రాడు ముంబైకి ఆడుతున్నా, కొన్ని రన్స్ కొడుతున్నా కూడా T20 ఫార్మాట్ పెద్దగా రన్స్ ఏమి లేవు. అయినా కూడా తనుష్ కోటి అంతా ఓపెన్ చేశారు. 31 balls 24 అంతా కొట్టాడు, స్ట్రగుల్ అయ్యాడు. 56 పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తర్వాత జైస్వాల్ అవుట్ అయిపోయాడు, తర్వాత శాంసన్ అవుట్ అయిపోయాడు, పరాగ్ అవుట్ అయిపోయాడు. ఏంట్రా ఇది, 4 overs 40 ఎంత కావాలనుంటుంది, 2 overs 20. పవెల్ మన హెట్మర్ ఉన్నారు, కొట్టేస్తారా కొట్టరా. పవెల్ 2 foul కొడతాడు, తన అవుట్ అయిపోతాడు. హెట్మర్ లాస్ట్ ఓవర్ ఫస్ట్ 2 balls యార్కర్స్, తర్వాత 6 గోల్డ్ పోయే తగ్గిపోయాయి. మీకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే మీరు న్యూట్రల్ ఫ్యాన్ అయినా కూడా ఏం జరుగుతుందిరా, లోపల బీపీ పెరిగిపోతుందిరా అన్న టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట వీళ్ళు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ ఆశుతోష్ మరోసారి ఒక మంచి నాక్ ఆడి ఏం చెప్పాడు అంటే, ఇగో బాసు, నన్ను మీరు ఇట్లా ఇంపాక్ట్ సబ్గా దింపడాలు, లెవెల్లో పెట్టుకోకపోవడాలు ఇలాంటివి చేయకండి, అస్సలు బాగాలేదు, నేను కొట్టకపోతే అసలు స్కోర్ ఏది అన్నట్టుగా ఆడాడు. 31 తను స్కోర్ చేసిన అఫ్కోర్స్ ఒక లైఫ్ దొరికింది, బట్ దాన్ని వాడుకొని ఎంత బాగా రన్ స్కోర్ చేశాడో దాని పుణ్యమాని అంత స్కోర్ చేశాడు. సో ఆశుతోష్ నాక్ వాజ్ వెరీ క్రూషియల్. తన పర్ఫార్మెన్స్ ఐ థింక్ వాజ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ యూనిట్. శిఖర్ ధవన్ లేడు, ఇంజరీ కారణంగా తన అవైలబుల్గా లివింగ్స్టన్ వచ్చాడు, అంతంత మాత్రమే. ఓపెనర్స్ అథర్వ్ తైడే ఆడాడు, తను పెద్దగా రన్ స్కోర్ చేయలేదు. జానీ బెయిర్స్టోక్ అయితే చెప్పా కదా, తను ఏదో శాంతి యాగాలు చేయాలేమో, ఎందుకంటే భయ్యాక అసలు ఏది వర్కౌట్ కావట్లేదు ఇండియాకి వచ్చినప్పటి నుంచి కూడా, అది కంటిన్యూ అవుతుంది. బ్యాట్ పైన స్టిక్కర్ పెట్టుకోలేదు, ఎవరన్నా మంచి నాక్ కొడితే బ్యాట్ మ్యానుఫ్యాక్చర్ స్పాన్సర్ చేస్తారు అనుకుంటున్నాడేమో. ఇలా ఆడుతుంటే బ్యాట్ మ్యానుఫ్యాక్చర్ అటు హలో మాస్టర్ వస్తున్నా చెప్పి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. అలాంటి టైం నడుస్తాం జానీ బెయిర్స్టోకి. వెరీ గుడ్ ప్లేయర్, తెలిసిన విషయమే, బట్ ఫామ్ వదిలేసింది ఫామ్. సరే, వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎవరిది చేజ్లో ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే అందరూ కూడా అలా స్టార్ట్ దొరకడం ఆగిపోవడం. మేజర్గా ఈ మ్యాచ్లో ఆడుకోవాల్సింది పంజాబ్ కింగ్స్ వాళ్ళు బౌలింగ్ చాలా బాగా చేశారు, కానీ వాళ్ళ ఫీల్డింగ్ దారుణంగా చేశారు. మిస్ఫీల్డ్స్, క్యాచ్ డ్రాప్స్, లాస్ట్ ఓవర్లో కూడా శామ్ కరణ్ నీట్గా పట్టుకుని ఉంటే రన్అట్ అయి ఉండేదేమో, అది చేయలేదు. ఫంబుల్ చేశాడు, 2 వచ్చింది, స్ట్రైక్ పైకి మళ్ళీ పవర్ వెళ్ళిపోయాడు. ఇలా చాలా ఉన్నాయి. మ్యాచ్ మొత్తం అంతా పోయింది బాస్. ఇప్పుడు లో స్కోరింగ్ మ్యాచ్ ఉన్నప్పుడు ఒక క్యాచ్ డ్రాపో మిస్ఫీల్డో ఇదే కారణంగా ఉంటుంది. ఇన్ని క్యాచ్ డ్రాప్లు మిస్ఫీల్డ్ చేసిన తర్వాత ఇట్స్ ఆబ్వియస్. ఇన్ఫాక్ట్ రియాన్ పరాగ్ని అయితే వరుసగా 2 balls డ్రాప్ చేశారు. ఒకసారి లివింగ్స్టన్ డ్రాప్ చేశాడు, కష్టమైన క్యాచ్. తర్వాత శామ్ కరణ్ కాటన్ బాల్ తను వదిలేశాడు. అఫ్కోర్స్ తను మళ్ళీ ఇంకో షాట్ కొట్టి ఒక టాప్ ఎడ్జ్ 6, తర్వాత ఇన్సైడ్ ఎడ్జ్ 2, తర్వాత బాల్ అవుట్ అయ్యాడు. అయినా కూడా ఇన్ని ఛాన్సెస్ ఇచ్చి, ఇన్ని రన్స్ ఇచ్చి, లో స్కోరింగ్ గేమ్లో డిఫెండ్ చేస్తున్నాడు. నియర్ పర్ఫెక్ట్ గేమ్ ఉండాలి. ప్రతి బాల్ హాఫ్ ఛాన్స్ వికెట్లోకి మారగలగాలి, ప్రతి ఎక్స్ట్రా రన్ సేవ్ చేయాలి, అద్భుతమైన ఫీల్డింగ్ చేయాలి, లేని బౌండరీస్ అదర్ వెళ్ళాల్సిన బౌండరీస్ ఆపేయాలి. ఇలాంటివి జరిగితే గెలిచే ఛాన్సులు ఉంటాయి. బట్ ఇంట్రెస్టింగ్గా మార్చారు పంజాబ్ కింగ్స్, సో అది మటు వాళ్ళకి ఇవ్వాలి. యాక్చువల్లీ 2 డబుల్ హెడర్స్ ఉన్నాయి కాబట్టి, అదర్ ప్రివ్యూలో డబుల్ హెడర్స్ ఉన్నాయి కాబట్టి, దాంట్లో కూడా ఎల్ క్లాసికో కాబట్టి ఇరువుని ఇక్కడికి ఆపేస్తున్నా, రైట్? అండ్ ఈ మ్యాచ్లో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇంకా అనిపించుంటే, నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. లెట్స్ మూవ్ టు ది ప్రివ్యూ. రెండు గేమ్స్ ఉన్నాయి, ఒకటి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మాట్లాడదు. అది ఇంపార్టెంట్ గేమ్ అని కాదు, కానీ ఇప్పుడు నేను ప్రివ్యూస్ గురించి మాట్లాడుతుంటే నా వీడియో 20 నిమిషాలుగా అయిపోతుంది. ఎవరు చూడట్లా, ఎవడరా నువ్వు ఈ మొహం పెట్టుకొని 20 నిమిషాలు మాట్లాడి ఎందుకు చూడాలరా అంటున్నారు. అది నాకు అర్థమైంది. అందుకని ఒకటే మ్యాచ్ని పిక్ చేస్తా, దట్స్ ది ఎల్ క్లాసికో. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు కూడా అద్భుతమైన మ్యాచెస్ చూసాం. ఒక రియల్ మాడ్రిడ్ బార్సలోనా,
ఒక లివర్పూల్ ఆర్సెనల్, ఒక మ్యాన్ యునైటెడ్ మ్యాన్ సిటీ, అలాంటి ఒక మ్యాచ్ అనమాట. అలాంటి ఒక మ్యాచ్ ఫర్ ఇండియా పాకిస్తాన్ ఆర్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్లో ఇలాంటి ఒక ఎల్ క్లాసికో మ్యాచ్ వాజ్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఇద్దరి మధ్యన 10 టైటిల్స్ ఉన్నాయి, తెలిసిన విషయమే. ఇద్దరి మధ్యన ఎన్నో అద్భుతమైన మ్యాచెస్ ఉన్నాయి, ఫైనల్స్ ఉన్నాయి. లసిత్ మలింగా స్లోవర్ యార్కర్ వేసి మన శార్దుల్ ఠాకూర్ని అవుట్ చేయడం, 2 runs కావాలన్నప్పుడు ఆ ఫైనల్ వాళ్ళు గెలవడం, అది ఉంది. అలాగే మహేంద్ర సింగ్ ధోని ప్లాన్ చేసి పోలార్డ్ని అవుట్ చేయడం, మహేంద్ర ధోని రకరకాల విన్యాసాలు చేసి రకరకాల మైండ్ గేమ్స్ ఆడి బోల్డ్ అన్ని సందర్భాల్లో బోల్తా కొట్టించడం ఎంఐని. ఒక మ్యాచ్లో రాయుడు 24 balls 87 కొడితే అదే మ్యాచ్లో పొలార్డ్ 30 balls 90 కొట్టడం. ఇలాంటి మ్యాచ్లు కొన్ని గుర్తుండిపోతాయి. అలాంటి ఎన్కౌంటర్స్ మనకి ఇచ్చారు సిఎస్కే అండ్ ఎంఐ. సో బేసిక్గా మళ్ళీ అదే బిల్డప్, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న పరిస్థితి ఏంటి అది కూడా మాట్లాడుకోవాలి. సరే, గతంలో ఇది ఉండింది, ఆ బిల్డప్ ఉంది, ఆ హైప్ ఉంది మ్యాచ్కి. బట్ ఈ సీజన్లో ఏంటి చూస్తే కనుక పిచ్ విల్ ప్రాబ్లీ బి హై స్కోరింగ్ అఫేర్ బికాజ్ వాకడేలో బ్యాటింగ్కి ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఎలా ఆడారో చూసాం. ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్స్ 100 runs కొట్టి పారేశారు ఆల్మోస్ట్. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ విల్ బి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్, బోల్డ్ రన్స్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు 20 overs ఆడుంటే 270 కొట్టేవాళ్ళేమో. అంటే వాళ్ళు 277 కన్సిడర్ చేసినప్పటి నుంచి లోపల ఏదో రగులుతున్నట్టుగా ఉంది అనిపిస్తుంది నాకు. ఆ రోజు 246 కొట్టారు వితౌట్ సూర్యకుమార్ యాదవ్. సూర్య వెనక్కి వచ్చాడు, ఇంకా స్కైజ్ ద లిమిట్ లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ. సో పిచ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రన్స్. సో స్కిల్ ఉన్న బౌలర్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలరు. దట్ విల్ బి అ బిగ్ క్వశ్చన్. సో ప్లేయింగ్ లెవెల్స్ విషయానికి వస్తే ఎంఐ ఐ డోంట్ థింక్ విల్ మేక్ ఎనీ చేంజెస్. పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. శ్రేయస్ గోపాల్తో కంటిన్యూ చేయాలి బికాస్ తను బాగా వేసాడు. ఇప్పుడు దాన్ని తీసేసి పీయూష్ చావ్లా తీసుకోవాల్సిన అవసరం నాకైతే కనిపించట్లేదు, అన్లెస్ చేసిన ఇంజరీ ఆర్ సంథింగ్ ఎల్స్. మిగతా వాళ్ళు లాస్టీస్గా ఆడతారు. ఇటుపక్క సిఎస్కే చూస్తే కనుక పతిరానా ఫిట్గా ఉంటే హీల్ వాక్ ఇన్ టు ద సైడ్ బికాస్ తను ఉండడం చాలా ముఖ్యం. ఎందుకో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. పతిరానా హ్యాస్ టు ప్లే ఇన్ మై ఒపీనియన్. అండ్ ఒక తీక్షణని ఆడిస్తారా, మోయిన్ అలియా ఇద్దరు ఎవరో ఒకరు ఆడిస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ పతిరానా ఫర్ షూర్ గాట్ టు ప్లే దిస్ గేమ్, లేకపోతే సిఎస్కే ఇస్ ఆన్ ద బ్యాక్ ఫుట్. బ్యాటిల్స్ ఏంట్రా అంటే అట్ ద టాప్ ఐ థింక్ స్ట్రైట్ అవే ఇది ఎంఐ పవర్ ప్లే బ్యాటింగ్ వర్సెస్ సిఎస్కే పవర్ ప్లే బౌలింగ్గా మారచ్చు. దీపక్ చహార్, తుషార్ దేశపాండే, పతిరానా ఒక ఓవర్ వేస్తాడేమో, ఆర్ ఓ స్పిన్నర్ని తీసుకొస్తారేమో. ఎందుకంటే స్పిన్నర్ ఎందుకు తీసుకురావాలి అంటున్నా అంటే సమిటిగా తీక్షణ, రోహిత్ శర్మ చాలా సందర్భాల్లో ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అయిన ఉన్నాయి డీప్ మిడ్ వికెట్లో. ఈ గోస్ ద స్లాక్ స్వీప్ అండ్ గెట్స్ అవుట్. సో ఆఫ్ స్పిన్నర్ని టార్గెట్ చేద్దాం అనుకుంటాడు, అవుట్ అవుతుంటాడు. అదొక బ్యాటిల్ ఉండొచ్చు. ఆర్ దే విల్ డెసిమేట్ ది సిఎస్కే బౌలర్స్. సో తాడో పేడో తెలుసుకుంటారు. సో ఈ ఓపెనింగ్ పవర్ ప్లే బ్యాటిల్ ఏదైతే ఉందో బిట్వీన్ ది ఎంఐ ఓపెనర్స్ అండ్ సిఎస్కే ఓపెనింగ్ బౌలర్స్, సంథింగ్ లుక్ ఫార్వర్డ్ టు. దాని తర్వాత స్కై వర్సెస్ పతిరానా. ఇఫ్ పతిరానా ప్లేస్ మౌత్ వాటరింగ్ క్లాష్ బికాస్ పతిరానా ఆ లో స్లింగి యార్కర్స్ వేస్తే ఎలా ఆడతాడు. పీక్లో విరాట్ కోహ్లీ మలింగాని టేక్ ఆన్ చేయడం చూసుంటారు, అందరూ గుర్తుంటుంది. ఇప్పుడు స్కై వర్సెస్ పతిరానా. ఇంకా పతిరానా పీక్లోకి రాలేదు, బట్ స్టిల్ వెరీ ఎఫెక్టివ్ యార్కర్స్ వేయగలుగుతాడు. ఆ స్లింగి యాక్షన్ ఉంది, బేబీ మలింగా అంటుంటాం కాబట్టి అలాంటి ఒక బ్యాటిల్ మరోసారి కనిపిస్తుందేమో అనిపిస్తోంది. అది మాత్రమేనా కాదు, టిమ్ డేవిడ్, రొమారో షెపర్డ్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు. ఇటుపక్క ఫినిషర్స్ ఉన్నారా, ధోని ఉన్నాడు, జడేజా ఉన్నాడు. జడేజా ఇంకా ఆ మెరుపు ఫినిష్ ఇంకా అందించలేదు, కానీ ధోని అయితే హీస్ కైండ్ ఆఫ్ ఊరిస్తున్నాడు, నేను అలాంటి నాకు ఆడగలను అని. అగేన్స్ వైజాగ్ అగేన్స్ డీసీ ఆ పని చేసి చూపించాడు. అదే మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఒకవేళ బ్యాటింగ్ చేయడానికి వస్తే నథింగ్ లైక్ ఇట్. వాంకడేలో చాలా మంది సపోర్ట్ చేస్తారు, తనకు ఎటువంటి సందేహం లేదు. సో పవర్ ప్లే బ్యాటిల్ ఈ మిడిల్ ఓవర్స్లో స్కై వర్సెస్ పతిరానా ఇదొక బ్యాటిలా. హార్దిక్ పాండ్యా హౌ విల్ యూ డూ విత్ ద బ్యాట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మన మ్యాచ్లో 6 కొట్టాడు, కరెక్ట్, అది కంటిన్యూ అవ్వాలి. ఆ స్ట్రైక్ రేటు కంటిన్యూ అవ్వాలి బికాస్ తనకు కూడా నెమ్మది అయిపోకూడదు. 1 to 8 అందరూ కొడుతున్నారు. వీళ్ళకున్న ధైర్యం ఏంటరా అంటే నెంబర్ 1 నుంచి నెంబర్ 8 దాకా ఎవరన్నా ఎప్పుడన్నా వచ్చి ఏ బౌలర్నైనా గ్రౌండ్ బయట కొట్టగలరు. అలాంటి బ్యాటింగ్ ఎబిలిటీ, అలాంటి ఫైర్ పవర్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం, నెమ్మదిగా ఆడదాం, చూసుకుందాం అనడానికి లేదు, అనుకోవడానికి అసలు లేదు, కొడుతూనే ఉండాలి. తిలక్ వర్మ అయినా, స్కై అయినా, హార్దిక్ పాండ్యా అయినా, నబీ అయినా, షెపర్డ్ అయినా, రోహిత్ శర్మ అయినా, ఇషాన్ కిషన్ అయినా ఇచ్చుకోవడమే. లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చుకోవడం, ఇంకొక ఆప్షన్ లేదు. సో ఇట్ బ్రిలియంట్ కాంటెస్ట్. 4 runs ఉంటాయి అనుకుంటున్నాను. సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర కాస్త లోకల్ ఫ్లేవర్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తుషార్ దేశపాండే, ముంబై అబ్బాయి, రైట్. శార్దుల్ ఠాకూర్ తను కూడా ఆడతాడేమో అనిపిస్తుంది బికాస్ కండిషన్స్ బాగా తెలుసు. ఆ కట్టర్స్ అవన్నీ బాగా వేస్తాడు. అగైన్ లోవర్ డౌన్ ది ఆర్డర్ బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు తను. శివం దుబే ముంబై అబ్బాయి, అజింక్య రాణే ముంబై అబ్బాయి. ఇది యాక్చువల్లీ సిఎస్కే టీం అయినా కూడా 4 ముంబైకర్లు ఆడతారు దీంట్లో. సాధారణంగా ఈ ముంబై వాళ్ళకి అండ్ చెన్నై వాళ్ళకి పడిసావదు. సినిమాలు చూసి ఉంటారుగా, వాళ్ళు కాస్త రేసిస్ట్ టైప్ ఆఫ్ రోల్స్ కూడా క్రియేట్ చేస్తుంటారు, వీళ్ళకి పెద్దగా పడదు. అలాంటిది సిఎస్కే లైనప్లో 4 ముంబైకర్స్ ఉన్నారు. అది ఎంత ఎఫెక్టివ్గా మారుతుందన్న చూడాలి. దీంతో పాటు ఆఫ్ కోర్స్ రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర అబ్బాయి, ధోని ఈజ్ అన్ ఇండియా గై. అది ప్రత్యేకించి ఈ పాటను చెప్పడానికి ప్రతి ఒక్కరు ఓన్ చేసేసుకుంటారు కాబట్టి. అజింక్య ఎలా ఆడతాడు, శివం దూబే, సిక్సెస్ దూబే ఎలా ఆడతాడు, స్పిన్నర్స్ ఎలా టార్గెట్ చేస్తాడు, స్పిన్నర్స్ని వేస్తారా అసలు, శ్రేయస్ గోపాల్ని వేయనిస్తాడా, ఆర్ బౌన్సర్స్ వేసేస్తారా? బికాజ్ వాళ్ళ దగ్గర జొడాల్ కోయిజ్జియా ఉన్నాడు. ఈ కోయిజ్జియా పేరు మీద చాలా ట్రోల్స్ నడుస్తుంది తెలుసు నాకు. అతని పేరు, నా పేరు కోయిజ్జియా అన్నాడు. ఓకే, అది కోయిజ్జియా.
ఫాస్ట్గా చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో అది కొంచెం వేరేగా సౌండ్ అవ్వచ్చు. దాన్ని తీసుకొని మీరు పేర్లు కూడా చెప్పడం రాదు వీళ్ళకి అని పాపం ట్రోల్ చేస్తున్నారు జనాల్ని. మీకే వదిలేస్తున్నా, ఓకే, మీ విజ్ఞతకే వదిలేస్తా దాన్ని. జెరాల్డ్ కోయెట్జియా ఇస్ హిస్ నేమ్. కాదు అనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి, యూట్యూబ్లో తనే ప్రొనౌన్సియేషన్ చెప్పాడు. కోయెట్జియా దగ్గర ఆ బౌన్సర్ ఉంది, గాట్స్ అట్ పేస్, రైట్? సో తను ఎలా కౌంటర్ చేస్తాడు, శివం దూల్ అటువంటి బౌన్సర్ వేసి భయపడతాడా, అది కూడా చూడాలి. అండ్ రొమారియో షెపర్డ్ బ్యాట్ తోటి విరుచుకుపడతాడా మరోసారి, దిస్ ఇస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సో ఎలా చూసినా సరే ఇది ఒక మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. ఎల్ క్లాసికో అన్న బిల్లింగ్కి, ఆ హైప్కి తగ్గ మ్యాచ్ కనుక చూస్తే అబ్బా ఫెంటాస్టిక్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. అదే జరగాలి. జరిగితే మటుకు దీని రివ్యూ అదిరిపోద్ది. ఓకే, రివ్యూలో కేకేఆర్ ఎల్ఎస్జీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తా, ఇది నా హామీ. బికాజ్ నేను ప్రివ్యూలో దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. లైక్ ఐ సెడ్, వీడియో లెంత్ పెరిగిపోతుంది. ఐ హ్యాడ్ టు చూస్ వన్ గేమ్, సో ఐ చోజ్ ది ఎల్ క్లాసికో. ఇన్ ద రివ్యూ దానికి ఎక్కువ టైం కేటాయిస్తా. ఓకే, ఇదన్నమాట సంగతి. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. ఏ బ్యాటిల్కి ఐ లుకింగ్ ఫార్వర్డ్ టు బిట్వీన్ దిస్ ఎంఐ అండ్ సిఎస్కే ఇండివిజువల్ బ్యాటిల్స్ లెవెల్స్లో ఏ బ్యాటిల్ లుక్ ఫార్వర్డ్ చేస్తున్నారు అది కాస్త నాకు చెప్తే. అండ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ టు స్టంప్టైల్స్ ఛానల్ బికాస్ ఫ్యామిలీ గ్రో అవుతుంది. కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. లాస్ట్కి చెప్పాలిగా, హూ ఐ థింక్ హ్యాస్ ది అప్పర్ హ్యాండ్. ఐ థింక్ ఎంఐస్ గాట్ ది అప్పర్ హ్యాండ్ బికాస్ ఎంఐ ఇప్పుడు లుక్ ఎట్ డిఫరెంట్ సైడ్ ఆల్ టుగెదర్. 1-8 అందరూ ఫామ్లో ఉన్నారు బ్యాట్ తోటి. బాల్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బుమ్రా ఉన్నాడు భయ్యా, అక్కడ బుమ్రా ఉన్నాడు. 5 వికెట్ హాల్ తీసుకొని సార్ బుమ్రా. వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఎవరిని తీసుకొచ్చినా సరే సిఎస్కే లైనప్లో బుమ్రా కెన్ యాక్చువల్లీ పుట్ ద చెక్ మార్క్ టు దెమ్. సో జస్ప్రీత్ బుమ్రా ఇస్ అ బిగ్ అసెట్ టు హ్యావ్. తన చుట్టూ మిగతా బౌలర్స్ ఆపరేట్ చేయాలి. సో ఐ పిక్ ఎంఐ యాజ్ ఫేవరెట్స్ ఫర్ దిస్ గేమ్. హోమ్ కండిషన్స్ తెలుసు, క్లిక్ అయ్యారు, మొమెంటం వాళ్ళ సైడ్ 2 మ్యాచ్లు గెలిచారు, పెద్ద స్కోర్ చేసేటట్టుగా అనిపిస్తున్నారు. స్కై ఈజ్ బ్యాక్ టు ఫామ్. హార్దిక్ పాండ్యా రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో సిఎస్కే హ్యాస్ ఇట్స్ టాస్క్ కట్అవుట్. కాకపోతే వాళ్ళ ముంబైకర్స్ ఎవరైతే లైనప్లో ఉన్నారో వాళ్ళు కనుక కలిసికట్టుగా ఆడి ఫైర్ అవ్వగలిగితే వాళ్ళు ఓవర్ పవర్ చేస్తారా ఎంఐని? క్యాన్ ది ముంబైకర్స్ ఓవర్ పవర్ ముంబై ఇండియన్స్? దాట్స్ ది బిగ్ క్వశ్చన్ మార్క్. అది తెలుసుకుందాం మ్యాచ్ చూసిన తర్వాత. మరో వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. బాయ్.